వెదుకు ప్రతివానికి దొరుకునని చెప్పిన ప్రభా, మేము లోకములో వెతకడం కాదు, నీ పాదాల దగ్గర వెదికే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ రాత్రి మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచండి. ఈ బైబిల్ పఠనాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మరి వినగలిగిన మనస్సు, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని యేసు ప్రభు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. కీర్తనలు సామెతల గ్రంథము, తర్వాత మనం కీర్తనలోకి వెళ్దాం. 15వ సామెతలు 15-16 చదువుదాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. రాత్రి చదువుకున్న వాక్య భాగాన్ని ప్రభా మా కొరకు విరిచి వడ్డించండి, మాతో మాట్లాడండి. యేసు ప్రభు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ వాక్య భాగంలో నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. క్రైస్తవులుగా, దేవుణ్ణి ప్రేమించిన వారముగా, యేసుక్రీస్తును కలిగి ఉన్న వారముగా మనము ఈ లోక సంబంధమైన వాటి నిమిత్తము ఇక్కడ ఏమంటాడంటే, చూడండి 16వ కీర్తనలో 16వ వచనం చదువుదాం. సామెతల్లోనే 16:16లో అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట, వెండిని సంపాదించుట కంటే. కాబట్టి ఇక్కడ సంపాదన గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈ లోకంలో మనము ఆస్తులు సంపాదిస్తాం, అన్నదమ్ములు సంపాదించుకుంటాం, బంధువులు సంపాదించుకుంటాం. ఈ లోకంలో చాలా సంపాదన అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ సంపాదన కావాలి. మరి చాలామంది అడుగుతారు, మరి మీరేమి సంపాదించారు అని అడుగుతారు. అవునా కదా? మీరు ఏమి సంపాదించారు అని అంటాడు. ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరు పౌలు. ఆయన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చదవండి. క్రీస్తును సంపాదించుకొని. ఎవరిని సంపాదించుకున్నాడంట? మరి క్రీస్తు మాకెందుకయ్యా? క్రీస్తు ఏమైనా డబ్బులు ఇస్తాడా? క్రీస్తు వల్ల మాకేమైనా ఆస్తి కలిసి వస్తుందా? మా బిల్డింగ్ ఏమైనా పెరుగుద్దా? మాకేమైనా ఉపయోగం ఉందా క్రీస్తు వల్ల అనుకుంటాం మనం. కానీ పౌలు జీవితంలో ఇక్కడ ఏం చెప్తాడంటే, నేను క్రీస్తును సంపాదించుకున్నాను. చాలామంది వెండి సంపాదించుకోవడానికి, అపరంజి సంపాదించుకోవడానికి, బంగారం సంపాదించడానికి. నిన్న దావీదు గురించి మనం చదివినప్పుడు దావీదు అంటున్నాడు, నేను సంపాదించిన బంగారము, వెండి, నా సొంత బంగారం కూడా దేవుని మందిరానికి ఇస్తానని చెప్పాడు. కాబట్టి మనం ఏం చెప్తామంటే, నేను సంపాదించుకున్నానని చెప్తా ఉంటాం. ఈ లోకంలో పౌలు వలె క్రీస్తును సంపాదించుకునే రీతిలో మనం ఉండాలి. ఏ ఆస్తులు లేకపోయినా యేసును సంపాదించుకోవడం చాలా విలువైనటువంటిది. ఎందుకంటే ఆయన మనకు నెమ్మది కలగజేసే దేవుడు.
ఆయన ఇక్కడ సామెతల్లో మనం చదివినప్పుడు నెమ్మది లేకుండా, దెర్ ఈజ్ నో పీస్, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేదు మానవులకి, ఏమి లేదు. ఎందుకు? సంపాదన. నో టైం. ఎందుకు? సంపాదన. మాట్లాడే తీరిక లేదు, ఫోన్ చేసే తీరిక లేదు, మందిరానికి వచ్చే తీరిక లేదు, ప్రార్థన చేసుకునే తీరిక లేదు. కారణం ఏంటయ్యా అంటే వారికి సంపాదన. చాలామంది ఈ సంపాదన మీద పడిపోతూ ఉన్నారు. అందువల్ల వాక్యం ఏం చెప్తుందంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనము. ఒక అతను భూమి విస్తారంగా పండిందంట. తెలుసు కదా మనకు, లూకా సువార్త. విస్తారముగా పండినటువంటి ఆ భూమి, ఇతను అనుకున్నాడు ఏమని, నేను నా యొక్క కొట్లను విప్పి వాటికంటే 12వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఎలా పండిందంట? సమృద్ధి, ఏమాత్రం కొరత లేకుండా సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొనెను. ఏం చేస్తున్నాడు? నేనేం చేయాలి? ఈ ధాన్యాన్ని అంతా నేను ఎక్కడ పెట్టాలి? ఈ డబ్బంతా ఎక్కడ దాచుకోవాలి? బ్యాంకులో దాయాలా, లేకపోతే వడ్డీలకి ఇవ్వాలా, లేకపోతే ఇంకా నా ఆస్తి అంతా సమృద్ధిగా పండినటువంటి భూమి, ఈ యొక్క ఆస్తి, ఈ ధాన్యాన్ని నేనేం చేయాలి? ఈ పాత కొట్లన్నీ తీసేసి కొత్తగా వాటిని మరలా ఇంకా ఎక్స్టెన్షన్ చేసి పెంచి వాటిని మరలా నింపేస్తాను నా ధాన్యంతో అని అన్నాడు. అప్పుడు ఏమైందంటే చూడండి 20వ వచనం, తన ప్రాణంతో చెప్తాడు, దేవుడు వెర్రివాడా. వాడెవడంట? ఇప్పుడు అతను వ్యవసాయం చేశాడు, అతనికి సమృద్ధి అయినటువంటి ధాన్యం వచ్చింది, అది వెర్రితనమా? కానీ ఈ ధనవంతుడు తన ఆలోచన తప్పు, తన ఆలోచన సరళి చాలా పొరపాటుగా ఉంది. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు. కేవలము ఆహార పదార్థాల ద్వారా, కేవలము తినుము, త్రాగుము, సుఖించుము అంటే సరిపోతుందా? ప్రభు అంటున్నాడు, వెర్రివాడా, ఫూలిష్ అంటారు. ఫూలిష్ అంటే ఎవరు? మరి పిచ్చోడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నువ్వు సంపాదించినవి అవనివగుతాయి. విన్నారమ్మా? నేను ఒక పోస్ట్ చూస్తా ఉన్నా, ఒక కామెడీ అన్నమాట. చూస్తూ ఉంటే ఆమె అంటుంది కదా, అయ్యో నేను చనిపోతున్నానా, నాకు టైం దగ్గర పడిందా, నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, అయ్యో ఇంకా నేను ఏమీ సిద్ధపడలేదు, ఇంకా నేనేమి కూడా డబ్బు సంపాదించుకోలేదు, లేకపోతే నా బీరువాలో ఉన్న చీరలన్నీ ఏమవుతాయి, నేను కొనుక్కున్న వస్తువులన్నీ ఏమవుతాయి, నేను చచ్చిపోతే మా ఆయన ఏమవుతాడు, ఇట్లా రకరకాలుగా ఆలోచన చేసి ఏడుస్తూ ఉంది. నిజంగా ఏడుస్తారో ఏడవరో కానీ ఇన్స్టాలో మాత్రం ఫుల్గా ఏడిచేస్తున్నారు జనం. వాక్యం ఏం చెప్తుందంటే, ఈ రాత్రి నీ ప్రాణం ఇది చాలా విలువైంది, అన్నిటికంటే ప్రాణం విలువైంది. ప్రభు చెప్పాడు కూడా, ఇదిగో మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా, అన్యజనులు వీటి విషయంలో చింతపడతారు, కానీ నా బిడ్డలైనటువంటి వారు ఏమాత్రం చింతపడరు. వాక్యం మనం చూస్తే ఈ ధనము వల్ల నెమ్మదిని కోల్పోతూ ఉన్నాం. దేన్ని కోల్పోతున్నాం చెప్పండి? నెమ్మదిని కోల్పోయి విస్తారమైనటువంటి ఆస్తి సంపాదించడానికి పోతూ ఉన్నారు.
ఈ సంపాదన యొక్క విషయాలను మనం గమనించినప్పుడు చాలామందికి రకరకాల సంపాదనలు ఉన్నాయి. ఆదికాండం 11వ అధ్యాయము ఒకసారి చదువుదాం. ఆదికాండంలో 11వ అధ్యాయంలో ఇక్కడ బాబేలు గోపురాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి వీళ్ళంతా ఏమనుకుంటూ ఉన్నారు? 11వ అధ్యాయము 4వ వచనం చదువు. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండి. ఏం సంపాదించుకుంటారంట? వీళ్ళకి పేరు కావాలి. లోకంలో పేరు కోసం తిరుగుతున్నారా? చాలామంది పేరు కోసం నేను కనబడాలని వాల్ పోస్టులు వేసుకుంటున్నారు. ఈ మధ్య సెంట్రల్ బూత్ కనపడుతున్నారా? వాల్ పోస్టులలో జనాలు కనపడలేదా? రికగ్నైజ్. ఇంకా నేను ప్రజలకు ఏమైపోవాలి? ప్రతిరోజు నన్ను అందరూ చూడాలి, నేను అందరి మనసులో ప్రింట్ అయిపోవాలి. అయితే దీని ద్వారా ఏంటి? అక్కడ ఫోటో వేయించుకున్నంత మాత్రాన మంచి నాయకుడు అయిపోతావా? పరిపాలన చేస్తే నాయకుడు అవుతా. వాక్యం ఏం చెప్తుందంటే పేరు సంపాదించుకోవడానికి బయలుదేరుతా ఉన్నారు. పేరు సంపాదించుకుందాం రండి. వాళ్ళంతా కూడా పేరు కొరకు బయలుదేరుతా ఉన్నారు. దేవుడు చెప్పాడు, ఈ లోకములో ఎవరికి కలగని గొప్ప పేరు నీకు కలుగజేస్తాను. నీ పేరును నేను హెచ్చిస్తాను. నీ పేరును నేను ఈ భూలోకములో ఉన్నతముగా నీకు ఘనమైన పేరు కలుగుతుంది నీకు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా 17:13 మాదేనా? 17:13 చదువుతాం. ఇక్కడ ఏముందంటే, ఇశ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించారు కనుక వారి ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉండురు. దేవుణ్ణి విడిచిపెట్టి పేరు కొరకు పరిగెత్తేవాళ్ళు. నేను 1000 రూపాయలు ఇచ్చాను, నా పేరు చెప్పలేదే, ప్రార్థన చేయలేదే. ఫస్ట్ పేరు నా చదువులో ఒక ఆయన ఫ్యాన్ ఇచ్చి అన్నిటి మీద పేరు కొట్టించుకొని వచ్చాడు. అన్ని రెక్కల మీద పేర్లు కొట్టించుకొని వచ్చాడు. తీసేసిన ఇక్కడి నుంచి ఉందా? ఎవరి పేరు ఉండాలి ఇక్కడ? దేవుడు చెప్పాడు, నీ కుడి చెయ్యి ఇచ్చేదాన్ని ఎడమ చెయ్యికి తెలియకూడదని ప్రభువు చెప్తా ఉంటే, స్పాన్సర్డ్ బై దాతలు. దేనికి దాతవు నువ్వు? నీ దగ్గర ఏముందని మనం ఇస్తున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే, వారి పేరంట ఇసుక మీద వ్రాయబడింది. ఇసుక మీద రాస్తే ఎంతసేపు ఉంటుంది? ఇసుక మీద ఒక పేరు రాసి ఒక 10 రోజుల తర్వాత వెళ్ళి చూడండి, తెల్లారి వెళ్ళి చూడండి, ఉంటుందా? యెహోవాను విసర్జించిన వారు, పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసేవారు ఇసుక మీద వ్రాయబడినటువంటి పేరుగా ఉంటుంది. అదే యేసు ప్రభు నా మీద ఒక పాట పాడాం. గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడదో వారందరూ కూడా ఏమవుతారంట? చూడండి, ప్రకటన 21వ అధ్యాయము 21వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమునందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. ఎక్కడ పడతాడంటమ్మా? మన పేరు రేషన్ కార్డులో కాదు, ఆధార్ కార్డులో కాదు,
ఓటర్ ఐడిలో కాదు, లేకపోతే ఇంకా పాన్ కార్డు, ఇంకా కార్డులోనే లైసెన్సు, ఇంకా ఏదైతే ప్రభుత్వం మనకిచ్చే ఈ ఉన్నాయి కదా కార్డ్స్, వాటిల్లో మన పేరు ఎక్కటం కాదు. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు మన పేరు ఉండాలి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, కనబడితే నీకు చిక్కులు లేవు, కనబడితే నీకు ఇక తిరుగులేదు. అక్కడ 2 గ్రంథాలు విప్పబడతాయి. చూద్దాం. 2వ అధ్యాయం. దేవుని ఎదుట, మరి ఇక్కడ చూడండి 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక. దేవుడంట తుడిచేయడంట మన పేరు రాస్తే. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచివేయను. ఎవడాడు? జయించినవాడు, శోధనలు జయించినవాడు, కష్టాలు జయించినవాడు, శ్రమలు ఓర్చుకున్నవాడు, ప్రభువును బట్టి నిందలు అవమానాలు భరించినవాడు, హింసలు పడినవాడు, ఆకలి దప్పులు అనుభవించినవాడు, ముఖం మీద ఉమ్మేయించుకున్నవాడు, పిడిగుద్దులు తిన్నవాడు, యేసు కొరకు ప్రయాసపడిన వారి పేరంట ఎక్కడ ఉంటుందంట? జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందంట. ఆ పేరు కావాలి మనకి. ఈ లోకంలో సంపాదించే పేరు ఈ లోకంలో సంపాదించే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. సుగంధ తైలంకి 7వ అధ్యాయము ప్రసంగి చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 7:1. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు కావాలా? ఏం పేరు కావాలా? నీ పేరు మంచిదేనా? నా పేరు మంచిదేనా? పేరంటే ఏంటి? క్యారెక్టర్. పేరంటే ఏంటి? క్యారెక్టర్ అమ్మా. పేరంటే ఏదో మామూలుగా ఒక 4 అక్షరాలు 3 అక్షరాలు పేరు పెట్టుకోవడం కాదు. పేరంటే ఈ లోకంలో మంచి పేరు. ఈజ్ గుడ్ పర్సన్. చాలా అద్భుతమైనటువంటి మంచి గుణలక్షణాలు కలిగిన వాడు అని మంచి ఆ పేరు పెట్టుకునే అలాంటి పేరు ఉండాలి. సుగంధ తైలం సెంట్ ఉంటుంది కదా, సుగంధ తైలం అంటే అదే. సుగంధ తైలము కంటే మంచి పేరు. ఈ లోకంలో మంచి పేరు. ఏం పేరు? పేరు సంపాదించుకోవడానికి బయలుదేరే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో నీకు 10 మంది పొగిడితే, 10 మంది మెచ్చుకుంటే ఆహా ఓహో అంటే సరదాగా ఉప్పొంగిపోయి ఉబ్బిపోయి, ఇంకా నా అంత ధీరుడు, నా అంత వ్యక్తి లేదని చెప్పి అనుకునేటటువంటి వాళ్ళు చాలా ప్రమాదంలో పడిపోతారు. వాక్యం ఏం చెప్తుందంటే జీవ గ్రంథములు పేరు అక్కడ రాయించుకోవాలి. 2వది సామెతలు 22:1 చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. ఏం పేరంట? ఐశ్వర్యం ఉంది, కానీ ఐశ్వర్యము కంటే పేరు చాలా విలువైంది. ఐశ్వర్యం కంటే ఏ విలువైంది? పేరు విలువైంది. ఐశ్వర్యం ఉంది కానీ ఎవరికి పెట్టడు. ఐశ్వర్యం ఉంది, ఎవరికి పెట్టడు. ధనవంతుడు ఏం చేశాడు? ఇంటి వాకిట పడి ఉన్న లాజరుకి ఏమైనా కొంచెం పెట్టాడు? ఒక రొట్టె ముక్కని ఇచ్చాడా? కొంచెం ద్రాక్షారసం పోసాడా? ఏమాత్రం కూడా అతన్ని లక్ష్య పెట్టలేదు. ప్రతిరోజు ఇతను సుఖపడుతున్నాడు, ఇతను ఉదారంగా బట్టలు వేసుకుంటున్నాడు, ఆ విస్తారమైన చక్కని మేరు రకమైనటువంటి పరుపులతో ఆయన ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. కానీ దిక్కులేని వాడికి ఏమాత్రం కూడా దయచూపులేని పరిస్థితి. అలాంటి వాడికి ఏం పేరు వస్తుంది? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. తర్వాత వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. ఈ కంపాషన్, ఈ దయ, ఈ యొక్క ఏమంటారు, ఈ జాలి లేకపోతేనంట ఆ మనిషి వేస్ట్ అంట.
ఎవరికైతే కనికరం ఉండదో, ఎవడైతే దయగా ఉండడో అటువంటి వాడు కూడా ఆ పరలోక రాజ్యములో అటువంటి కనికరము లేని తీర్పు పొందుతాడంట. కనికరము చూపించేవారు కనికరం పొందుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ధన్యతల్లో ఒక ధన్యత చూద్దారండి. మత్తయి సువార్త 2వ విషయంలోకి నేను వస్తాను. 5వ అధ్యాయము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు. కనికరించబడతారంటే ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమవుతారంటే, నువ్వు అందరి మీద కనికరం చూపించావు కదా, ఈ కారణాన్ని బట్టి నేను నిన్ను కనికరిస్తున్నానని యేసు ప్రభు చెప్తారు. 2వ విషయం చూద్దాం. సంపాదన. ఏ సంపాదన? పేరు కొరకు సంపాదన. పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి. ఎందుకు రాయాలి? శిలాఫలకం. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, మీరు అర్జెంటుగా రండి, మద్దుకూరులో కొంత దాతలు వచ్చారు, ఒక పెద్ద బోర్డు వేసి దాతల పేర్లు రాయాలన్నాడు. ఎందుకో నాకు కుదరలేదు వెళ్ళటానికి. వాళ్ళ దాతల పేరు మనం రాయడానికి మనకేమి ఇబ్బంది, మనకి డబ్బు వస్తుంది కదా. నేను అనుకున్నాను, అంటే దాతల పేర్లు ఎందుకు రాయాలి చెప్పండి? ఎందుకు రాయాలి? పేరు కోసం. అర్థమవుతుందా? ఈ లోకంలో మనుషులు పేరు కొరకు పేరు సంపాదించుకుందాం రండి అని చెబుతున్నారు. 2వది సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఇక్కడ మనము 13వ అధ్యాయము 11వ వచనం. మోసము చేత, దేని చేతంట? మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి ఏది బెటర్ అంటారు? మోసము చేత సంపాదిద్దామా, కష్టము చేసి సంపాదించుకుందామా? కష్టం చెయ్యి, కూర్చుకో, దాంట్లో ఏ విధమైనటువంటి పాపం లేదు. ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదం ఇక్కడ చెప్తున్నాడు. మోసము చేత సంపాదించిన మానవుడు ధనాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నాడంట? నెమ్మది లేకుండా. విస్తారమైన ధనము, నెమ్మది లేదు. డబ్బులు కలిగిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎవరు లేనప్పుడు లెక్క పెట్టుకోవడం. ఒక ఆయన కిందకి పైకి తిరుగుకుంటూ ఊరికి బయటికి తిరిగి చూడటం, అటు చూడటం, ఇటు చూడటం. డబ్బులు ఇంట్లో ఉన్నాయి, కొన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అయితే ఇంట్లో డబ్బులు నేను ఊరికే ఆ మేడ మీద నుంచి కిందకి తిరుగుతున్నాడు. ఎవడన్నా ఉన్నారో దొంగలను చూస్తున్నాడు. అయితే కాపాడుకోగలుగుతాడా? కాపాడుకోలేము. బ్యాంకులు ఆఖరిలే ఆగడం లేదు దొంగల చేతిలో. ధనము వల్ల నెమ్మది ఉండదు. ధనము వల్ల ఏముండదు చెప్పండి? మోసము చేతి సంపాదించిన ధనం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. కాబట్టి మన సంపాదన, ధనము వల్ల నెమ్మది ఉండదు, ధనము వల్ల సంతోషం ఉండదు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 20:18. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించుకుందురో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. సంతోషం లేని ధనం ఎందుకండి? నీకు డబ్బు నువ్వు 500 సంపాదించావు అనుకో, 500 నువ్వు తినగలుగుతావా? అందులో ఒక 200 తినగలుగుతావు అంతే. ఒక భోజనం ఒక 120 రూపాయలు అనుకోండి, హోటల్లో తినేస్తావు. మిగతా 400 380 రూపాయలు వేస్ట్ అయ్యాక. అట్లా ఉంటుంది అనమాట దేవుని దగ్గర. ప్రభు చెప్పాడు. సామెతల్లో చూద్దాం, మన ప్రసంగిలో చూద్దాం. ఐదో అధ్యాయం 18వ వచనం. మరియు కోరదగినది గాను, 5వ అధ్యాయం 5:18.
మరియు కోరదగినదిగా చూడ ముచ్చటైనదిగాను నాకు కనబడనిది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జన అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. ఓన్లీ మనము ప్రతిరోజు తింటున్నాం సరే, ఆ భోజనం వల్లే అదే మనకు భాగ్యం. నీ జేబులో 1000 రూపాయలు, 1,00,000 రూపాయలున్నా వాటి వల్ల ఉపయోగం లేదు. ఆహారం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నెమ్మది, సంతోషము ఇవ్వనటువంటి ధనము వల్ల మనుషులు ఏమైపోతున్నారంటే హత్యలు జరుగుతూ ఉన్నాయి, బ్యాంకు దోపిడీలు జరుగుతూ ఉన్నాయి కదా, చాలా రకరకాలైనటువంటి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. వాక్యం ఏం చెప్తుందంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉండడం మేలంట. కొంచెం చాలు. మనకు దేవుడు అనుగ్రహించిన మన కష్టార్జితం కొంచెము మనకు దొరికింది కాబట్టి ఆ సంతోషం, దాని ద్వారా మనకు ఆనందం. దాంతో నువ్వు నీ పిల్లలకు రుచికరమైన ఆహార పదార్థాలు సిద్ధపరిచిపెట్టు. వాక్యం ఏం చెప్తుందంటే ఈ ధనము వల్ల సంపాదిస్తున్నారు కదా, ఈ సంపాదన వల్ల వాళ్ళకు సంతోషం లేదు, నెమ్మది లేదు. ఇంకొకటి ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ధనము సమస్తమైన కీడులకు మూలం అంట. కీడు, మన కుటుంబానికి కీడు రావటానికి ధనం కూడా ఒక కారణం. చదువుదాం దేవుని యొక్క వాక్యంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తిమోతి పత్రిక కొత్త నిబంధనలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. 9 నుంచి చదివినా పర్వాలేదు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి కాబట్టి ఏంటి? ధనవంతులగుటకు అపేక్ష. అపేక్ష అంటే ఏంటి? కోరిక, ఇచ్చ. ఈ ఇచ్చ కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంకా కావాలి. ఇప్పుడు మార్కెట్లో వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు వ్యాపారం చేస్తారు, ప్రతిరోజు డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళకు తృప్తి ఉందా? డబ్బు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఏంటి ఆశ? ఆశ ఏంటి చెప్పండి? అందుకన్న ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, ఇంకేమవుతారంట? అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలో పడతారు. దురాశ వచ్చేస్తుంది అంతే. ఆశ పోతుంది, దురాశ వచ్చేస్తుంది. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేను. ఎందుకనగా, ఎందుకు ముంచేస్తుందంటే ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దీనివల్ల కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఏం చేశారంట? పొడుచుకున్నారు. ఇస్కరియోతు యూదా దేని కొరకు? యేసు ప్రభు అతని మనసు తెలుసుకునే కానుక పెట్టి దగ్గర పెట్టాడు. మందిరంలో కానుక పెట్టి ఉంటుంది కదా, అందరు వేస్తారు. ఆ కానుకల బాధ్యత ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. కానీ అక్కడొచ్చే డబ్బు వల్ల అతనికి సంతోషం, తృప్తి లేకుండా పోతా ఉంది. ఇంకా మతాధికారుల దగ్గరికి పరిగెడతా ఉన్నారు. అర్థమవుతుందా? విశ్వాసం నుండి తొలగిపోతారు. దీనివల్ల ఒకటి నెమ్మది ఉండదు, 2 సంతోషం ఉండదు. సంతోషం, నెమ్మది ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. నెమ్మది కలిగిన వాళ్ళే సంతోషపడతారు. కీడులకు మూలం విశ్వాసం నుండి తొలగింపజేస్తుంది ధనం. కాబట్టి ధనము సంపాదించడానికి ప్రయత్నం చేయొద్దు. దురాశలలో పడేస్తుంది, తర్వాత శోధనలో పడేస్తుంది. డబ్బుంటే ఏమవుతుంది? చెడు అలవాట్లు మొదలవుతాయి. డబ్బుంటే వల్ల ఏమవుతుంది? రకరకాలైనటువంటి చెడు వ్యసనాలకు లోనైపోతూ ఉంటాడు. వాక్యం ఏం చెప్తుందంటే కొందరు దాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకున్నారంట డబ్బు కోసం. బైబిల్లో పొడుచుకున్న వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం
అర్థమైందా? ఒక రాజు హిజ్కియా, బైబిల్లో తెలుసు కదా. హిజ్కియా చాలా జబ్బు చేసింది. జబ్బు చేస్తే యెషయా ప్రవక్త చెప్పాడు కదా, 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38లో ఉంటుంది, దినవృత్తాంతాల్లో కూడా ఉంటుంది. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, నీకు ఇంకా చనిపోబోతున్నావు, నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. అప్పుడు ఈయన ప్రార్థన చేస్తాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఏమవుద్దంటే దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తాడు. 15 సంవత్సరాల ఆయుష్ నీకు పెంచాను కాబట్టి నువ్వు అప్పుడే మరణించవు అని చెప్పినాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, మరి అతనికి ఒక జబ్బు ఉంది కదా, ఆ జబ్బు కొరకు అతను ప్రార్థన చేశాడు. అంజూరపు ముద్ద తీసుకొచ్చి అక్కడ పుండు దగ్గర కట్టినప్పుడు ఆ పుండు బాగైపోయింది, ఆరోగ్యం వచ్చేసింది. ఇక ఆయన ఏం చేశాడంటే, బాగలేడని చాలామంది వచ్చారు చూడడానికి. చాలామంది చూడడానికి వస్తే ఏం చేశాడంటే, చూడండి 38వ అధ్యాయం, 38వ అధ్యాయం, 39 కూడా చూడండి. మొదటి నుంచి చదువుతాం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోద్, యెషయా గ్రంథం 39 చదువుతున్నా. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరోదక్ హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలకు రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించెను. చూశారమ్మా ఏం చేశాడంట? ఇదిగో అయ్యా, నా బంగారం చూడు, నా వెండి చూడు, నా వస్తువులు చూడు, నా ఆయుధశాలను చూడు, నా సైన్యం చూడు, నా గుర్రాలు చూడు, అన్ని తిప్పి 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 చూపించాడంట. వెంటనే ప్రవక్త వచ్చాడు చూడండి, 3వ వచనం. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా బబులోను దూర దేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంట వారేమేమి చూచిరని అతడు అడగగా, ఎందుకు అడగాల్సి పర్టికులర్గా ఈ మాట ఎందుకు అడిగాడు? వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి ఏమేమి చూశారు అంటే చెప్తున్నాడు, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. మనం కూడా ఏదైనా గొలుసు కొనుక్కున్నప్పుడు, ఏదైనా డ్రెస్ తెచ్చినప్పుడు కదా, ఏదైనా ఒక మంచి వస్తువు తెచ్చుకున్నప్పుడు నలుగురిని పిలిచి చూపిస్తూ ఉంటాం. ఇది మంచిదేనా? చూడండి వాక్యం ఏం చెప్తుందంటే 5వ వచనం. హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా చూసారా? నీ గర్భఫలమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోబడుదురు. కొడుకును కూడా విడిచిపెట్టలేదు. ఎందుకు? లేనిపోయిన ఆడంబరాలకు పోయి కదా. అదే రీతిగా ఆ ప్రవచనం నెరవేరటం జరిగింది. వాక్యం ఏం చెప్తుందంటే, మన వస్తువులు ఒకవేళ నీకేందని దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఒక మంచి డ్రెస్సే ఇచ్చాడు అనుకుందాం, నువ్వేం చేయాలి? ప్రభా ఇది ఇచ్చినందుకు వందనాలయ్యా, దీనివల్ల ఇతరులకు అసూయ కలగకుండా నా మీద దయ కలిగేటట్టు చూడు. ఎస్తేరు ఒక రాజ సంస్థానానికి వెళ్ళింది. ఒక మహారాణిగా ఆమెకు ఒక ప్రత్యేకమైన అంతఃపురంలో ఆమెను సిద్ధపరిచారు.
ఒక యూదురాలు, ఒక తల్లిదండ్రులు లేనటువంటి ఒక యవ్వనురాలు కోరుకుంటే ఏదైనా ఆమెకు అలంకరించడానికి అవకాశం ఉంది. కానీ ఆమె ఏమందంటే అలంకరణ కోరలేదు. ఏ విధమైన అలంకరణ నాకు అవసరం లేదు, నేను సింపుల్గా వస్తానని చెప్పింది. రాజు దగ్గరికి సింపుల్గా వస్తానంది. 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం యోబుకి ఎడం పక్కన ఉంటుంది చూడండి. 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిల్ల తండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఇదండి ఎలా ఉండాలి. ఆ విధంగా ఉండటం వల్ల చూడండి ఇక్కడ ఏం జరిగింది. 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. చూసారా, అతని అందే కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరి ఎడల కూడా ఆమె దయ పొందినటువంటిదిగా ఉంది. కన్యలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించడం జరిగింది. ఎంతోమంది తీసుకొని రాబడ్డారు, 127 మంది అమ్మాయిలు. కానీ అందులో ఈమెను దేవుడు ఆ రాజ్యానికి రాణిగా చేశాడు. మరి ఈరోజు మనం ఏం చేస్తాం? ఒక్కటుంటే చాలు, భూమి మీద ఆగమేక ఎగిరెగిరి పడుతూ ఉంటాం. అన్నీ తీసుకొచ్చి గదికి తిప్పి చూపించాడంట. అన్నీ ఎత్తుకొని పోయారు. తన పిల్లలు కూడా, పుత్ర సంతానాన్ని కూడా నపుంసకులుగా, అంటే వారిని మరి ఇజ్రాయెల్గా చేయడానికి తీసుకొని పోయారు. ఏమాత్రం కూడా పనికి రాకుండా, సంసార జీవితానికి పనికి రాకుండా చేసేశారు. వాక్యం ఏం చెప్తుందంటే ధనము వల్ల ఏం కలుగుతుంది? నెమ్మది పోతుంది, సంతోషం ఉండదు, కీడొస్తుంది, తర్వాత విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. 3వ సంపాదన ఇది చూసుకొని మనము ముగించుకుందాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడం మంచిది. కాబట్టి ఈ లోకంలో మనము దేన్ని సంపాదించడానికి పరిగెడుతూ ఉన్నాం? దేన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతూ ఉన్నాం? ఒకసారి చూద్దాం. కొంతమందికి కావాల్సింది ఏంటంటే ఇక ధనం తర్వాత పదవులు కావాలి. ఏం కావాలి చెప్పండి? పదవి. సంఘంలో మన సంఘం గురించే మాట్లాడదాం, రాజకీయాల గురించి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఇక పదవులు సంపాదించుకునే వాళ్ళ గురించి మనం కొద్దిగా వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని బహుధైర్యము గలవారగుదురు. ఇది దొడ్డ పని అన్నాడు. దొడ్డ అంటే గొప్ప పని అన్నాడు. అర్థమైందా? ఈ యొక్క పదవి సంపాదించుకునే వాళ్ళు సంఘంలో లేకపోతే సమాజంలో నాకు ఒక బాధ్యత కావాలి అనుకునేటటువంటి వారంట ఎలా ఉండాలంట? పైన వ్రాయబడింది చూడండి, 2వ వచనం. అధ్యక్షుడగువాడు, మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, మీరు 1, 2 లెక్క పెట్టుకోవాలి. నిందారహితులుగా ఉండాలి. ఎవరు మనల్ని వేలెత్తి చూపించకూడదు, నిందలేని వారుగా మనం ఉండాలి. 2వది ఏకపత్ని పురుషుడు, ఒకే భార్యను కలిగి ఉండాలి. మితానుభవుడు అంటే అనుభవంలో చాలా అద్భుతమైనటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఇక 4వది స్వస్థ బుద్ధి గలవాడు. ఇతరుల కష్టంలో ఉంటే
వారిని బాగు చేయాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కనీసం చెయ్యి వేసి వారికి కొద్దిగా హెల్ప్ చేద్దాం అనేటటువంటి స్వస్థ బుద్ధి అతనికి ఉండాలి. మర్యాదస్తుడై ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మర్యాదస్తుడు. కొంతమందికి మాట్లాడడానికి మర్యాద ఉండదు కదా. మర్యాద అనేదంట ఒక ఆభరణం అంట. బస్సులో రాస్తారు, ఒక స్లోగన్ ఉంటుంది కదా, మర్యాద ఇచ్చిపుచ్చుకునే ఆభరణం అంట. ఇది నగ. ఒక ఆమె అడిగిందంట, ఈ ఊరు మంచిదేనా అందంట. నీ నోరు మంచిదేనా అన్నాడంట ఆయన ఏమన్నంట, ఈ ఊరు మంచిదేనా అడుగుతున్నావు కదా, నీ నోరు మంచిదేనా? నీ నోరు మంచిదైతే మా ఊరు మంచిదే. నువ్వు మంచిగా మాట్లాడితే మా వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు. వాక్యం చెప్తుంది మర్యాద ఎలా ఉండాలంట? మర్యాదస్తులుగా మనం ఉండాలి. కానీ ఈ లోక మర్యాద కాదు, ఈ లోక సంబంధమైన మర్యాదలు. ఈ లోక మర్యాద ఏంటో తెలుసా? మా ఇంటికి వస్తే చెప్పండి, పూర్తి చేయండి మీరు. ఏం తెస్తావు? మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? ఎటు పోయినా ఏనకే లాభం ఉండాలి. అర్థమైందా? మీ ఇంటికి వస్తాను, నువ్వేమిస్తావు? నువ్వు మా ఇంటికి వస్తావు, ఏం తెస్తావు? ఇలాంటి వాళ్ళు. ఈ మర్యాద కాదు. అతిథి ప్రియుడు. రెండోది ఏంటంట? అతిథి ప్రియుడు అంటే కనీసం అతిథి అంటే బంధువులు కదా అతిథులు. ఎవరైనా మన విశ్వాసులు ఉన్నారనుకోండి, కనీసం ఒక ఫ్యామిలీని ఇన్వైట్ చేసి వాళ్ళు మీరు కలిసి చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండి ప్రార్థన చేసుకొని, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని, ఆ రోజు నీకు కలిగింది ఏదో వాళ్ళకి పెట్టి, ఆ విధంగా సహవాసం కలిగి ఉండడం అతిథి మర్యాద. అందువల్ల అబ్రహామును గురించి మాట్లాడుతూ ఇక్కడ హెబ్రీ పత్రికలో కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకండి. ఆతిథ్యం అంట చేస్తానే ఉండాలంట. ఆతిథ్యం ఏం చేయాలా? కొందరు దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు బైబిల్ ఎవరు? అబ్రహాము యొక్క కుటుంబం, శారా. వాళ్ళు ఎంతగానో ప్రయాసపడి ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. లోతు కుటుంబం దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఒక ముసలివాడు భార్యని తీసుకొని వస్తున్నటువంటి ఆ లేవీడికి ఆతిథ్యం ఇచ్చాడు. ఎఫ్రాయిం మన్యంలో. అర్థమైతే? కాబట్టి బైబిల్లో అతిథి మర్యాద చాలా సందర్భాల్లో ఆకలితో వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నప్పుడు ఎలీషా ఏం చేశాడు? వీళ్ళందరూ చాలా ఆకలితో ఉన్నారు కాబట్టి శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళి కూరాకులు వీళ్ళకి భోజనం సిద్ధపరచండి అని కూరాకులు తీసుకొని రమ్మని చెప్పినాడు. వాళ్ళు వెళ్ళి ఆకులు తెంపుకొని వచ్చి ఆ రోజు వంట చేస్తే ఒకడేం చేశాడు? కలగూర వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చాడు. వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చి వండాడు కూర. కాకరకాయలు తింటాం కానీ కాకర ఆకులు కూడా కూర తింటామా మనం? ఎందుకని? చాలా చేదుగా ఉంటుంది, ఇష్టపడం. కానీ చేదు మరి చాలా అద్భుతమైనటువంటిది. ట్యాబ్లెట్ కూడా చేదుగా ఉంటుంది కానీ జబ్బును పోగొడుతుంది. అయితే ఈ చేదు విషమైపోయింది అనమాట కూర. అందరూ కూర్చున్నారు భోజనానికి. వడ్డించమని వడ్డిస్తూ ఉన్నప్పుడు కేకలేస్తా ఉన్నాడు, ఓ దైవజనుడా, కుండలో విషం ఉందని చెప్తున్నాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దానండి. 4వ అధ్యాయము 39 4:39 చదువు. కూరాకులు ఏడుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి. ఎందుకు కోసుకొచ్చాడు? ఒడి నిండా కోసుకొచ్చాడు. దాని గుణం తెలియదు. అవి ఎట్లుంటే కనీసం ఒక కాకని తినొచ్చు. అక్కడ
కానీ తినలేదు, ఏమాత్రం టెస్ట్ చేయలా. ఏం చేశాడంట, వెర్రి ద్రాక్ష చెట్టు చూసి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసాను. ఏం చేశాడంట, మంచిగా కూర ఉండాడు, హ్యాపీగా చక్కగా ఉంటుంది అనుకున్నాడు. పాపం తెలీదు. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, దైవజనుడా కొండలో విషం ఉన్నదని కేకలు వేసి తినక మానిది. ఎలా తింటావు? వాక్యం ఏం చెప్తుంది? అతిథి మర్యాద అంటే పాపం ఎలీషాకేమో ఆహారం అందరికీ పెట్టాలని ఆశపడితే శిష్యుడేమో దాన్ని చెడగొట్టాడు. కొంతమంది అట్లా చేస్తారు, వంటలు చేయండి పెత్తనాలు చేస్తారు. ఆ రోజు అది రుచి ఉండదు, పసి ఉండదు, ఏ విధమైనటువంటి మొత్తానికి చెడగొడతారు. టేస్ట్ మొత్తం పోద్ది అనమాట. దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు నువ్వు దాన్ని చక్కగా నెరవేర్చాలి. ప్రజలందరూ తినాలంటే దాన్ని ఏం చేయాలి? రుచికర ఆహారాన్ని సిద్ధపరచాలి. కానీ ఈ శిష్యుడు ఏం చేశాడు? దేవుని పని పాడు చేశాడు. కానీ జరిగింది ఏంటి? 41వ వచనం, అతడు పిండి కొంత తెమ్మని వారు తెమ్మనను వారు తేగా జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. వాక్యం ఏం చెప్తుందంటే, పదవి కావాలనుకునేటటువంటి వాళ్ళు, అధ్యక్ష పదవిని కోరుకునేటటువంటి వాళ్ళంట ఎలా ఉండాలంట? అతిథి ప్రియుడుగా ఉండాలి. అతిథి ప్రియుడిగా ఉండాలి. ఇంకా చదవండి, తిమోతి పత్రిక 3వ అధ్యాయం. బోధింపదగిన వాడై ఉండాలి. కనీసం అతనికి వాక్యం బోధించేటటువంటి కెపాసిటీ ఉండాలి. చాలు బోధించడం. ఒక ఆయన సండే స్కూల్ చెప్పడానికి ఒక ఆయన పిల్లలు ఉంటారు కదా, పిల్లలుంటే అనుకోకుండా వాళ్ళ సంఘానికి ఒక ఇన్స్పెక్టర్ అంటే మన చెక్ చేయడానికి వచ్చాడండి ఒక ఆయన. వీళ్ళు చాలా కాలం నుంచే సండే స్కూల్ జరిగిస్తున్నారు కదా, ఈ సండే స్కూల్ ఎలా ఉంది చూద్దామని ఆయన వచ్చాడంట. వస్తే పిల్లలందరూ చక్కగా ప్రైజ్ ది లార్డ్ చెప్పారు. పిల్లలతో ఒక మాట అడిగాడు, బాబు మరి ఎరుకో గోడలు కూల్చింది ఎవరు అని అడిగాడు. ఎరుకో గోడలు కూల్చింది ఎవరంటే ఆ పిల్లోడు చెప్తున్నాడు, మేం కాదు మాకు తెలియదండి. అదేంటి మేం కాదు అంటున్నారేంటని ఒకరికొకళ్ళు వాళ్ళ మొక్కలు లేని మొక్కలు చూసుకుంటున్నారంట. ఎరుకో గోడలు కూల్చింది ఎవరింతకి? యెహోషువ మరియు ఆ మందసము వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, బూరలు ఊదినప్పుడు, కేకలు వేసినప్పుడు ఆ యొక్క ఎరుకో గోడలు వాటంతటవే కూలి పడిపోయినాయి. కానీ ఈ పిల్లలు ఏమంటున్నారు? మేం కాదండి అని ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే సంఘ పెద్ద వచ్చి అన్నాడంట, అయ్యా వాడికి ఏం తెలీదు, చెప్పండి వాటికి ఎంత ఖర్చు అవుద్దు, సంఘంలో కానుకలు ఉన్నాయి కదా తీసి కట్టిద్దామని ఏమన్నాడంట. ఇలాంటి సంఘ పెద్దలు ఉంటారన్నమాట. బోధింపదగినవాడై ఉండాలి. సంఘ పెద్దకే ఎరుకో గోడలు కూల్చేదేవాడో తెలియకపోతే ఇక పరిస్థితి ఏంటి? ఎరుకో గోడలు ఆ రోజున కూల్చబడ్డాయి. చెప్పండి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి అని అంటున్నాడంట ఈయన సంఘ పెద్ద. కాబట్టి అలాంటి బోధించేటటువంటి వాళ్ళు ఉంటే సంఘంలో ఇంక చాలా కష్టం. కాబట్టి ఇక్కడ మద్యపాని ఎలాంటి వాడు ఉండకూడదు? మద్యపానం అంటే ఏమాత్రం కూడా మరి మద్యపానం సేవించేటటువంటి వాడుగా ఉండకూడదు. కొట్టువాడును కాక సాత్వికుడై ఉండాలి. జగడమాడని వాడుగా ఉండాలి. పొద్దున్నకి అందరితో గొడవలు పెట్టుకునేవాడు అధ్యక్ష పదవికి పనికిరాడు. తర్వాత ధనాపేక్ష లేనివాడై ఉండాలి. ఇక ధనాపేక్ష ఉంటే ఏమవుద్ది? అధ్యక్షుడు ఇక అంత గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఆ పదవిని సంపాదించుకోవడానికి మరి పాటుపడేటటువంటి వారి యొక్క క్యారెక్టర్స్ అన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. చదవండి, మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 25:21. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు,
నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఇది ఒక అధ్యక్ష పదవి కావాలనుకున్న వాడు ఏం చేయాలంట? కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నియమిస్తాడు. ఇచ్చింది ఇచ్చినట్టే అయిపోతూ ఉంటే, దొంగ లెక్కలు రాస్తూ ఉంటే ఎట్లా కుదురుద్ది కదా? చాలామంది ఇలాగే ఉంటారు. వాక్యం చెప్తుంది, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నమ్మకత్వం లేకపోతే అధ్యక్ష పదవికి పనికిరాడు. ఈ లోకంలో పదవులు కావలసినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నాకు చాలామంది తెలుసు, వాటన్నిటిని రాయమంట, సంతకం పెడతారు. నాకు కొంతమంది పిలుస్తూ ఉంటారు, ఇలా రాయండి అని చెప్పి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే రాసిన తర్వాత ఒక బిల్లు మీద సంతకం పెట్టించుకుంటారు. తర్వాత వాళ్ళు ఎంత రాసుకుంటారు నాకు తెలియదు. నాకు అయ్యే ఖర్చు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇక మిగతాది రాసేసి గోచరం మీద సంతకం పెట్టించుకుంటారు నాకు. అలా చాలామంది ఆ విధంగా చేశారు. ఓచర్ ఉందంటే అక్కడ మోసం జరుగుతుందని అర్థం. కొంతమంది యథార్థంగా ఉండి పర్టికులర్గా దీనికి 2,000 అవుతుందని అంటే అట్లా ఉంటే పర్వాలేదు. కానీ చాలామంది ఈ రోజుల్లో అలాగే ఉన్నారు. ప్రభుత్వం అందే కదా అన్నట్టుగా ఉంటారు. వాక్యం ఏం చెప్తుందంటే అధ్యక్ష పదవి కావాల్సినటువంటి వారు ఇలాంటి గుణలక్షణాలు ఉంటేనే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడం మేలు. ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి. మూడు విషయాలు దేవుడు మన గమనంలోనికి తీసుకొచ్చాడు. ఒకటేంటి చెప్పండి? పేరు సంపాదించుకునే గొప్ప. రెండవది ధనము. ఏ విధంగా? మోసము చేత ధనము సంపాదించడం. మూడవది పదవి సంపాదించుకోవడం. మిగతా వచ్చేవారు మిగిలిన కొన్ని చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో మరి అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా నేను క్రీస్తును సంపాదించుకొని అని చెప్తున్నాడు. ఈ లోకమును పెంటగా ఎంచుకుంటున్నాను. కాబట్టి ఆ విధంగా ప్రభు పిల్లలమైన మనము మరి క్రీస్తును సంపాదించుకునేవారుగా మనం ఉందాం. నాకు నా ప్రభు ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పే మరి స్థితిలోనికి మనం రాగలగాలి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి సమయంలో మీరు మాకు దయచేసిన వాక్యాన్ని బట్టి ఉన్నారు ప్రభు. నిజమే నాయన, నెమ్మది లేకుండా నాయన ఎంతోమంది విస్తారమైన ఆస్తిని సంపాదించుకొని ఏమాత్రం కూడా